ఫ్రంట్ సైడ్ అనేది జుట్టు రాలిపోయి ఎదర భాగం అంతా కూడా చాలా ఖాళీగా కనబడుతూ ఉంటుందండి. అలా జుట్టు రాలిపోయిన ప్లేస్లో ఈ సిరంని అప్లై చేసి ఇలా వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేస్తే వెంటనే ఆ ప్లేస్లో వెంట్రుకలు అనేవి త్వరగా రీగ్రోత్ అవుతాయండి. ఇలా మనం ఒక మూతున్న డబ్బాలో తయారు చేసుకున్న సిరంని యాడ్ చేసుకుని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మన జుట్టుని సాఫ్ట్గా, సిల్కీగా, నల్లగా, ఒత్తిగా పెరగడం కోసం చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది వాడిన వారం రోజుల్లోనే జుట్టు అనేది పెరగడం మనం గమనిస్తామండి. అంత వేగంగా జుట్టు పెరగడానికి హెల్ప్ అవుద్ది. వెంటనే హెయిర్ ఫాల్ స్టాప్ అవడం కోసం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మందార పువ్వులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మన జుట్టుకి ఎంతగానో సహాయం చేస్తాయండి. బలహీనంగా, నిర్జీవంగా మారిపోయిన జుట్టుని తేమను అందించి జుట్టు అంతా కూడా తేమగా ఉండేలా చేయడంలో చాలా బాగా వర్క్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి డిఫరెంట్ హెయిర్ గ్రోత్ రెమెడీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రెమెడీ ప్రత్యేకత ఏంటంటే మీరు నెల రోజుల పాటు వీక్లీ 2 times వాడుతున్నట్టయితే మీ జుట్టు అనేది చాలా స్పీడ్గా పెరుగుద్దండి. 100కి 200% రిజల్ట్ అనేది వస్తుందండి. ఈ రెమెడీని నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి నెల రోజుల పాటు తన జుట్టు పైన వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ రెమెడీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అందుకని నేను అంత కాన్ఫిడెంట్గా ఈ రెమెడీని చేసి చూపించబోతున్నానండి. ఇది జుట్టు అనేది అస్సలు రాలనివ్వకుండా జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుందండి. రాలిపోయిన ప్లేస్లో కొత్త వెంట్రుకలు వచ్చేలాగా చాలా బాగా యూజ్ అవుద్ది. మరి ఇంత ఎఫెక్టివ్గా పనిచేసి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మందార పువ్వులు తీసుకోవాలండి. ఈ రెమెడీలోకి 10 నుంచి 20 మందార పువ్వులు అయితే అవసరం అవుతాయండి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. మందార పువ్వులు ఉంటే చాలండి రెమెడీని తయారు చేసుకోవడానికి. మన జుట్టుని వేగంగా, ఒత్తుగా, దృఢంగా పెంచుకోవడం కోసం చాలా బాగా హెల్ప్ అవుద్దండి. అలాగే మందార పువ్వులు మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు నిరంతరం పెరుగుతూనే ఉంటుందని సైంటిఫిక్గా కూడా రుజువైందండి. జుట్టు మృదువుగా అవుతుందండి. అలాగే జుట్టు రాలడాన్ని అరికట్టి జుట్టు వేగంగా పెరగడం కోసం చాలా బాగా వర్క్ అవుద్దండి. మందార పువ్వులు తీసుకుని ఫస్ట్ మనం వెనక భాగంలో ఉండే గ్రీన్ కలర్లో ఉండే తొరుములను అయితే మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలండి. ఈ రెమెడీ ప్రత్యేకత ఏంటంటే కేవలం మందార పువ్వులతోనే ఈ రెమెడీని తయారు చేస్తున్నానండి. మరి ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. తొరుములన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మందార పువ్వుల్ని ఒకసారి నీట్గా వాష్ చేసుకుందామండి. మన జుట్టుకి ఏది వాడినా కానీ శుభ్రంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాతే జుట్టుకి అప్లై చేసుకోవాలండి. లేకపోతే పువ్వులపైన, ఆకులపైన చాలా ఎక్కువగా డస్ట్ ఉంటుంది కదండి. ఆ డస్ట్ వల్ల మన తలలో ఇంకా ఎక్కువగా చుండ్రు పట్టేసే అవకాశం కూడా ఉంటుందండి. మందార పూలన్నీ కూడా శుభ్రంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకుందామండి. ఈ గిన్నెలో మందార పూలన్నీ కూడా యాడ్ చేసుకుందాము. మందార పువ్వుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని మరగబెట్టుకోవాలండి. ఒకసారి మనం స్పూన్తో ఈ వాటర్లో ములిగేంత వరకు ఇలా మనం నొక్కుతూ ఉండాలండి. పువ్వులన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి. ఈ వాటర్ని 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగబెట్టాలండి. ఇలా మనం వాటర్లో మరగబెట్టడం వల్ల పువ్వుల్లో ఉండే పోషకాలు, విటమిన్స్ అన్నీ కూడా వాటర్లోకి యాడ్ అవుతాయండి. చూడండి మనకి ఇక్కడ వాటర్ అనేది ఎంత మంచి కలర్లోకి అయితే చేంజ్ అయిందో. ఈ కలర్ ఎలా చేంజ్ అయిందో మన జుట్టు కలర్ని కూడా మార్చడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మందార పువ్వుల్లో ఉండే బీటా కెరటిన్ మన జుట్టుని సూపర్ క్వాలిటీగా చేసి మన జుట్టు లైఫ్ టైంని పెంచుతుందండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకుందామండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఇలా వడకట్టగా వచ్చే పువ్వుల్ని పడేయకూడదండి, వేరే ప్లేట్లో తీసుకోవాలండి.
ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ సిరమ్ని పక్కన పెట్టుకుందామండి. ఇలా వడకట్టుగా వచ్చిన ఈ పువ్వుల్ని ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మందార పూలన్నీ కూడా ఇలా మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి. మనకి ఇక్కడ మందార పూలు ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా మన జుట్టు పైన చాలా బాగా పనికొస్తుందండి ఈ రెమెడీ. చూడండి ఇలా మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ మనం మందార పూలు సిరం తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ మందార పూల సిరంలో ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఈ సిరంలో యాడ్ చేసుకుందామండి. ఇందులో కలిసేటట్టుగా ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలి. మందార పూల సిరంలో మందార పూల పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి స్టవ్ పైన పెట్టుకుని ఒక 2 నిమిషాల సేపు వేడి చేసుకోవాలి. మన జుట్టు మరింత సిల్కీగా సాఫ్ట్గా అవ్వడం కోసం ఉపయోగపడుతుందండి. మందార పువ్వులతో తయారు చేసుకునే స్పెషల్ హెయిర్ గ్రోత్ సిరం అయితే తయారైపోయిందండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు కూడా మందార పువ్వుల్ని ఇలా వాడి ఉండరండి. ఒక్కసారి ఇలా వాడి చూడండి. మీ జుట్టు కుదులకు అప్లై చేసిన వెంటనే జుట్టు కుదులు బలంగా దృఢంగా అయ్యి జుట్టు నిరంతరం పెరగడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ సిరంని ఒక మూతన్న బాటిల్లో యాడ్ చేసుకుందాము. ఇలా మనం ఒక మూతన్న డబ్బాలో తయారు చేసుకున్న సిరంని యాడ్ చేసుకుని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. మన జుట్టుకి కావలసినప్పుడల్లా తీసుకుని జుట్టు పైన అప్లై చేసుకోవచ్చు. ఒక 2 వారాల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. మన జుట్టుకి ఎలా వాడాలో ఇప్పుడు నా తలపైన అప్లై చేసి చూపిస్తానండి. తల అంతా కూడా చిక్కులు లేకుండా సాఫ్ట్గా తల అంతా కూడా దూకోవాలండి. ఇలా మన స్కాల్ప్ అంతా కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ప్రతి వెంట్రుకి కూడా కుదురు భాగానికి అప్లై చేయడం వల్ల వెంట్రుకల కుదురులోకి చొచ్చుకుపోయి వెంట్రుకలన్నీ కూడా బలోపేతమయ్యి బలంగా దృఢంగా పెరుగుతాయండి. హెయిర్ ఫాల్ అనేది అస్సలు అవ్వకుండా జుట్టు అనేది పెరగడానికి చాలా బాగా సహాయం చేస్తుందండి. ఇలా దట్టంగా మన తలభాగం అంతా కూడా అప్లై చేసుకోవాలి. వెంట్రుకల మొదల నుంచి వెంట్రుకల చివరి వరకు కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది మన జుట్టుని సాఫ్ట్గా సిల్కీగా నల్లగా ఒత్తిగా పెరగడం కోసం చాలా బాగా వర్క్ అవుద్దండి. ఇది వాడిన వారం రోజుల్లోనే జుట్టు అనేది పెరగడం మనం గమనిస్తామండి. అంత వేగంగా జుట్టు పెరగడానికి హెల్ప్ అవుద్ది. వెంటనే హెయిర్ ఫాల్ స్టాప్ అవడం కోసం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఇలా జుట్టు కుదుళ్ళు మొదల నుంచి జుట్టు చివరి వరకు కూడా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇలా జుట్టు చివరి వరకు కూడా అప్లై చేసుకోవడం వల్ల జుట్టు చివర చిట్లిపోయే ప్రాబ్లం తగ్గించి జుట్టు అంతా కూడా హెల్దీగా పెరుగుద్దండి. ఇది మన తలపైన రాసుకుని
గంట వరకు మన తలపై ఉంచుకున్న తర్వాత ఫస్ట్ ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా స్కాల్ప్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో కానీ కుంకుడికాయ రసంతో కానీ తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ రెమెడీని ఫాలో అవుతున్నట్టయితే మీ జుట్టు పెరగడం అనేది ఎవ్వరూ ఆపలేరండి. అంత పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మరి ఎంతగానో ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.